అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరికైతే ఇల్లు కడతామని చెప్పి కట్టలేదో వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనే దానిపైన కూడా పూర్తి అవగాహన చేసి ఎవరిని ఎక్కడ చూసినా కూడా అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం రాలేదనే ఆవేదన, బాధ చాలా మందిలో ఉంది. నేను ఇందాక కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సరిదిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. చాలా మంది నాకు చూపించింది వర్షం పడినప్పుడు కనీసం వెళ్ళలేకపోతున్నాం అని. కొంతమంది అయితే ఏం చెప్పారంటే మెయిన్ రోడ్ మీదే వాళ్ళ స్కూటర్లు ఆపేసుకుని నడుచుకుంటూ వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పారు. చాలా మంది మహిళలు ఆవేదన పడింది, కనీసం వీధి దీపాలు లేవని. ఇది కొన్ని చోట్ల ఏమో లైట్లు ఉన్నాయి కానీ వెళ్ళడం లేదు, కొన్ని చోట్ల అసలు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. మీరు వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతో ఈ భూములు కొన్నారు. పూర్తిగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అర్బన్ హౌసింగ్ కింద. కానీ కావాలని కొంతమంది దాంట్లో చేర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులు పెట్టుకున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదవారికి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు, వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, కోటి రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళు. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వివరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం. చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలా మంది పేదవాళ్ళు ఈ రోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్, ట్రిపుల్ కూడా కట్టేశారు. మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు, కానీ కట్టుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా 1900 లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న 1889కి ఇంకొక 1800 మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కసరత్తు చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తి మీకు చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి మనం చక్కటి ఇల్లు కట్టిస్తామనే ఒక మాట ఏదైతే మేము ఇచ్చామో ఆ రోజున దాన్ని 100% నిలబెట్టుకుంటాం. ఈ కాలనీలో కూడా అదే విధంగా ఈరోజు మేము 3 కాలనీలు పెట్టుకున్నాం సందర్శన. మొట్టమొదటిది పెదరావురు, ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్, ఇది 78 ఎకరాల్లో కనీసం మౌలిక సదుపాయాలు సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు చేసిన పొరపాటు అది. మొట్టమొదటి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. రోడ్లు కానివ్వండి, అంతర్గత రోడ్లు వేయాలి, వీధి దీపాలు వేయాలి. మీకు ఆ సౌకర్యం కల్పించినప్పుడే మీరు కట్టుకోగలుగుతారు. లేకపోతే రేపు కాంట్రాక్టర్ కూడా వచ్చి కట్టమంటే ఎట్లా కట్టగలుగుతారు చెప్పండి? ఆ బురదలోనూ నీళ్ళు కట్టలేరు. కాబట్టి ముందుగా ఆ వ్యవస్థని మార్చే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎవరు ఎన్ని నీళ్ళు తీసుకున్నారు, ఎక్కడ కట్టారు, ఎన్ని పూర్తి అయినాయి, ఎందుకు పూర్తి కాలేదు? పూర్తి కాని లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి. నాయకత్వం కాదు, ప్రభుత్వం తీసుకోవాలి ఆ బాధ్యత. మనం నిలబెట్టి కట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు పూర్తి అయ్యేటట్టు మనం వేసవి కాలం కల్లా, వాళ్ళకి ఉగాది పండుగ కల్లా వాళ్ళకి గృహప్రవేశం చేసేటట్టు మనం ఏర్పాటు చేద్దాం. వారం రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వచ్చి మద్యం కానీ గంజాయి కానీ సేవించే ప్రసక్తి లేదని మీకు మాటిస్తున్నాను. కొంతమందికి పట్టాలు ఇచ్చి తెల్ల ఇంకేసేసి చెరిపేసి సరిహద్దులు మార్చేశారు. దుర్మార్గం అది. కావాలని కొంతమందికి లబ్ధి చేకూర్చుకున్నారు.
పార్టీల పరంగా కొంతమంది చూశారు, అది ఇంకా అన్యాయం. ఇందాక ఒక పెద్ద ఆయన నాకు చెప్తున్నాడు, కేవలం నేను పలానా పార్టీ అని చెప్పి నాకు ఇవ్వలేదని చెప్పాడు. అందరినీ సమానంగా చూస్తాం, అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఏది చేసినా రేపటి రోజున మా ప్రభుత్వం నుంచి ఈ విధంగానే బహిరంగ కార్యక్రమం చేసి అందరి ముందే లబ్ధాన్ని గుర్తించి మీ అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం తప్ప కొంతమంది కోసమే ఈ ప్రభుత్వం పనిచేయదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్తాం. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మీ కార్యాలయం దగ్గరనే వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటట్టు, వాస్తవ పరిస్థితి ఏంటో మీరు కంప్యూటర్లో ఆన్లైన్ చూసుకుని వాళ్ళకి భరోసా ఇచ్చేటట్టు మీరు ఆ చర్యలు తీసుకోవాలి. 6 కౌంటర్లు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఓపికగా మీరు ఆ కాగితం ఇస్తే ఇవన్నీ కలెక్ట్ చేసుకుని మీకు నేను ఇందాక మాట ఇచ్చినట్టు నెల రోజుల్లోనే మనం మరొకసారి ఇటువంటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి సమగ్రంగా మీకు సమాచారం అందించడమే కాకుండా మీకు న్యాయం జరిగేటట్టు మేము అందరం కూడా చేస్తామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.